చంద్రబాబు నాయుడు గారు నిన్న కార్యక్రమంలో మాట్లాడుతూ, అది కూడా ఆటో కార్మికుల కోసం అనే ప్రోగ్రాంలో మాట్లాడుతూ, ఈ దుష్టుల పాలన అంతమొందించాలి, దుష్టుల్ని మరీ రాకుండా చేయాలని మాట్లాడాడు. బాబు గారు, దుష్టుడంటే అర్థం మారిందేమో నాకు తెలియదు. బహుశా ఆ పదం మీ కూటమి ప్రభుత్వానికే అది సరిపోతుంది. దుష్టుల పరిపాలన అంటే కూటమి వాళ్ళ పరిపాలన అని చెప్పుకుంటే కొద్దిగా బాగా ఉంటుందని నా అభిప్రాయం. మీరు ఎప్పుడు ఏం మాట్లాడతారో బహుశా పాత స్క్రిప్ట్లు చదువుతూ ఉంటారేమో నాకు అనుమానం. ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటన పైన మీ దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ కూడా ఉండదు. మీరు ఆటో సోదరుల యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటూ దుష్టుల గురించి మాట్లాడారు. చెప్తా ఉన్నా స్పష్టంగా, ఈ 1.5 సంవత్సర కాలంలో ఎన్ని అబద్ధాలు ఆడడానికి కూడా మీరు వెనకాడరు. చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా మీరు రాజకీయాలు చేస్తూ ఉంటారు, అనేక అంశాలు చేస్తూ ఉంటారు. అది అబద్ధం అనడానికి మరి మీరు గుర్తించరు. మీ సూపర్ 6 లాగే ఇవాళ మీ సూపర్ 6 సరిగా లేదని మేమంటే మా నాలుగు గురించి, చర్మం గురించి మాట్లాడతారు. ముందు మాట్లాడుకోవాల్సింది మీ నాలుగు గురించి, మీ చర్మం గురించి కదా, మా నాలుక మా చర్మం కాదు కదా. అయ్యా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ అని పెద్ద అక్షరాలతో, పెద్ద శబ్దాలతో మాట్లాడారు. ఏమీ లేని దగ్గర మీకు స్కామ్ అంటే చెప్తాం, వినండి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఆయన అభిమానులు అందరూ వినాలి. ప్రభుత్వ పరంగా లిక్కర్ దుకాణాలు నడుస్తూ ఉంటే ఆ లిక్కర్ దుకాణాలని ప్రభుత్వం నుంచి లాగేసి దాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి ఆ లక్కీ డ్రాలో మీ వాళ్ళకే వచ్చే విధంగా కుట్రలు కుతంత్రాలు పన్ని భయపడిచ్చి, బెదిరించి, ఇంకా ఏదేదో చేసి చివరికి ఈ రోజుకి 99% షాపులు కేవలం కూటమి నాయకుల చేతుల్లో ఉన్నాయి, ప్రత్యక్షంగా పరోక్షంగానే. మేమంటే మీకు ఏమైనా అనుమానమా? ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాల్లో నకిలీ పరిశ్రమలు పెట్టి ఈ రాష్ట్రం అంతా నకిలీ మద్యాన్ని పంపిణీ చేశారో మీ పేరు చెప్పుకొని, లేకపోతే మీ కూటమి పేరు చెప్పుకొని. కానీ తంబలపల్లె ప్రాంతంలో వాళ్ళు ఇది పోయే వాళ్ళందరికీ పోతా ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, బహుశా ఈ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఫినామినా ప్రకారం మీరు ఈ రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి ఫ్యాక్టరీలు చాలా ఉండి ఉంటాయి. ఎందుకంటే ఇందులో పనిచేసే వాళ్ళు అట్లా ఒరిస్సా నుంచి తమిళనాడు దాకా విస్తరించి ఉన్నారు. మీరు మాకు చెప్పాలి, అసలుకి ఎన్ని ఉండే అవకాశం ఉంది, ఎన్ని ఉన్నాయి. అట్లాగే ఎవరెవరు దీని వెనుకున్నారు, ఎవరైనా పర్వాలేదు చెప్పండి. ఎందుకంటే నాణ్యమైన మద్యాన్ని ఇస్తాయని మీరు వాగ్దానం చేసినారు, అది కూడా తక్కువ ధరకి ఇస్తామని వాగ్దానం చేసిన పక్షే మీరే అటువంటి ముఖ్యమంత్రి మద్యం మీద. కాబట్టి మీరు స్పష్టంగా మాకు చెప్పాలి. నేను మాట అంటా ఉన్నా, నేను ఇక్కడ దీంట్లో సూత్రధారులు, పాత్రధారులు మొత్తం అంతా కూడా మీకు సంబంధించిన నాయకులు మాత్రమే. టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తారే సినిమాలో, కెమెరా, లైటింగ్, అట్లా పాపం ఆ కూలోళ్ళు, ఆ కూలోళ్ళను పట్టుకొని మీరు ఆఖరికి హీరోలు గారు, డైరెక్టర్ గారు మార్చే ప్రయత్నం కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒరిస్సా నుంచి, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళపైన చట్టబద్ధంగా ఏ చర్య తీసుకోండి, కానీ అసలు హీరో, డైరెక్టరు, డిస్ట్రిబ్యూటర్లంతా ఎవరో తెలిసి ఉంటుంది అనుకుంటా ఉన్నా, తెలియకపోతే మీకున్న మొత్తం యొక్క నెట్వర్క్ ఉపయోగించుకొని తెలుసుకొని మాకు వివరాలు చెప్పని కోరుతా ఉన్నా నేను. అంతేకాదు, ప్రతిరోజు కోట్లాది రూపాయల స్పూరియస్ మద్యం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవహిస్తూ ఉంటే ఇన్ని రోజులుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు యొక్క స్పూరియస్ మద్యం, లేకుంటే ఆ యొక్క నకిలీ మద్యం ప్రజల్లోకి వెళ్ళిందో కూడా చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మీరు దాన్ని మాట్లాడరు. మీరు మాట్లాడాల్సింది పాపం. మాట్లాడకపోగా నిన్న ఒక కార్యక్రమాన్ని ఉపయోగించుకొని
అది కూడా ఆటో సోదరుల యొక్క ఉపయోగార్థం పెట్టిన కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మమ్మల్ని తిట్టే కార్యక్రమాన్ని పెట్టారు మీరు దుష్టులు అని. దుష్టపదం మాకంటే మీ మామగారు చెప్పారు దుష్ట దుర్మార్గుడు ఎవరో. స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు చెప్పారు ఈ రాష్ట్రంలో దుష్టుడెవడో దుర్మార్గుడెవరో. కావాలంటే వారు మీకు పంపిస్తాం. మీరు ఊరికనే మీకున్న అన్ని యొక్క వనరుల ద్వారా మీరు లిక్కర్ స్కామ్ అని మాట్లాడారు. అసలు ఇప్పటికి కూడా సవాలు చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంతకం కానీ ప్రోద్బలం కానీ దాంట్లో ఉందా అని అడుగుతా ఉన్నాం. మీ సంతకాలతో ఉన్న మేము చూపిస్తాం. బార్లకి ప్రివిలేజ్ ట్యాక్స్ని గవర్నమెంట్ ఆఫీసర్లు డబుల్ చేద్దాం ట్రిపుల్ చేద్దాం అన్నప్పటికీ కూడా మీరు రద్దు చేసిన ఆ పేపర్లు మీకు చూపిస్తాం మీ సంతకాలు మీ పేచి సంతకాలతో. ఈరోజు ఈ నకిలీ మద్యం బయటపడడంతో ఫ్యాక్టరీలు ఇండస్ట్రీ ఇది 20-30 వేల బాటిల్ ప్రతిరోజు తయారయ్యే పరిస్థితి. కోట్ల రూపాయలు విలువైనవి. ఇది స్కామ్ కాదా? 2 స్కామ్ పెట్టుకోవాలి దీనికి. ఇది స్కామ్, ఇది స్కాములకే స్కామ్. ఇది మీ పరిపాలనలో మీరు తక్షణం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు మేమే రిజిస్టర్డ్ లేక గుర్తించదగ్గ ఫ్యాక్టరీలో నాణ్యమైన మద్యం రాలేదు కాబట్టి మేము మా కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని చెప్పినాం కాబట్టి మేమే సొంతంగా కుటీర పరిశ్రమల్లాగా ప్రోత్సహిస్తా ఉన్నాం వీళ్ళమని అదైనా చెప్పండి. ఎంత అన్యాయం బాబు గారు మీ దృష్టి. నీకు అందరినీ కోరుతాను. చాలామంది కోపం వస్తుంది. మా నాయకుడి గురించి సారాయి గురించి మాట్లాడతావా నువ్వు అంటారేమో. ఇంకో విషయం మాట్లాడమంటే మాట్లాడతాను. ఇదే అనంతపురం జిల్లా అనంతపురంలో శిశు సంక్షేమ మందిరంలో ఆ డిపార్ట్మెంట్లో అమ్మ రోడ్లో పడేసిపోయిన ముళ్ళ కంపల్లో పడేసిపోయిన లేలేత నవజాత శిశువు పాలు లేక మరణించాడని వార్తలు వస్తూ ఉంటే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. మీకు కనికరం కూడా ఉండదు. మీకు పేదలు దళితులంటే ఏమాత్రం కూడా మీకు అసలు ఆలోచన కూడా ఉండదు. ఇప్పటికీ నాకు గుర్తుంది. నా గుండెల మీద ఎప్పుడు వేలాడుతుంటుంది. ఆఖరికి 7 గుర్రాల పల్లెలో 2 సంవత్సరాల పాటు 14-15 మంది ఒక దళిత చిన్న పిల్ల పైన చివరికి దాష్టీకం చేసి ఆ అమ్మాయి గర్భం చేసి ఆ అమ్మాయి ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి. పరిపాలన వైఫల్యం, పరిపాలనలో మానవత్వం లేదు. చివరికి మీరు అత్యంత ఘనంగా ప్రారంభించిన ఆటో కార్మికుల కోసం ఆటో సోదరుల కోసం ప్రోగ్రాంలో బహుశా చిన్నబ్బాయి గారు అనుకుంటారు 13 లక్షల మంది ఉన్నారు ఆటో కార్మికులు అని చెప్పినట్లు గుర్తు.